ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు అభిమానులు థియేటర్ల ముందు క్యూలు కడతారు. డైరెక్టర్ పేరు వింటేనే అంచనాలు ఆకాశం తాగుతాయి. హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్. అందరూ అనుకున్నారు ఇది ఇండస్ట్రీ హిట్ ఖాయం అని. రిలీజ్ అయిన కొన్ని రోజులకే అదే సినిమా ఫ్లాప్ అనే ముద్ర వేసుకుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. సంవత్సరాలు గడిచాక అదే కలేజా సినిమా టీవీలో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడైతే చాలామంది అంటున్నారు కలేజా అప్పట్లో రిలీజ్ కాలేదు, చాలా ముందే వచ్చేసింది అని. అసలు కలేజా ఎందుకు ఫ్లాప్ అయింది? టాలీవుడ్లో మహేష్ బాబు స్టార్డమ్ ఫిక్స్లో ఉంది. పోకిరి తర్వాత ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడింది. అదే సమయంలో త్రివిక్రమ్ కూడా స్టార్ డైరెక్టర్గా ఎదుగుతున్నాడు. అతడు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ వస్తుందని తెలిసిన రోజు నుంచే ప్రేక్షకుల్లో హైప్ మొదలైంది. సినిమా పేరు కలేజా. టీజర్లు, పోస్టర్లు, డైలాగులు అన్నీ కొత్తగా అనిపించాయి. ప్రత్యేకంగా మహేష్ బాబు కామెడీ టైమింగ్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు అనే ఫీలింగ్ అందరికీ వచ్చింది. కానీ అదే ఫీలింగ్ తర్వాత సినిమాకు సమస్యగా మారింది. కలేజా సినిమా మొదట రోజు విడుదలైంది. ఫ్యాన్స్ థియేటర్లకు భారీగా వచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు రెండు గ్రూపులు అయ్యాయి. ఒక గ్రూపు ఇది మాస్టర్ పీస్ అన్నారు, మరో గ్రూపు ఇది ఏం సినిమా అన్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు మహేష్ బాబు నుంచి ఏం ఆశించారు? పోకిరి లాంటి మాస్ సినిమా, బిజినెస్ మ్యాన్ టైప్ పవర్ఫుల్ హీరో, హై వోల్టేజ్ యాక్షన్. కానీ కలేజాలో ఏముంది? స్లో నెరేషన్, ఫిలాసఫీ, డివైన్ కాన్సెప్ట్, డార్క్ కామెడీ. అంటే ప్రేక్షకులు ఒకటి ఊహించి థియేటర్కి వెళ్తారు, కానీ స్క్రీన్పై పూర్తిగా వేరే సినిమా కనిపించింది. కలేజా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ మిస్ మ్యాచ్. అవును, త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరోని సాధారణ మనిషిగా చూపించాడు. కానీ ప్రేక్షకులు మహేష్ను సూపర్ హీరోలా చూడాలని అనుకున్నారు. మొదట అరగంట సినిమా పూర్తి కామెడీ మోడ్లో ఉంటుంది. తర్వాత ఒక్కసారిగా గ్రామం, దేవుడు, భక్తి, బాధలు అంటూ కథ మారిపోతుంది. ఈ టోన్ మార్పు అప్పటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. అప్పుడు సోషల్ మీడియా అంతగా లేదు. సినిమా గురించి నెగిటివ్ టాక్ బయటకు వచ్చిందంటే అది నేరుగా కలెక్షన్స్పై ప్రభావం చూపేది. మొదటి 2 రోజుల్లో సినిమా స్లోగా ఉంది, కథ అర్థం కాలేదు, మాస్ లేదు అనే టాక్ బలంగా పాకింది. అది చాలింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయింది. కానీ ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకున్నారు, కలేజాలో మహేష్ బాబు నటన చాలా కొత్తగా ఉంది. ఆయన కామెడీ టైమింగ్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఎప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అప్పట్లో ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకుని హ్యూమర్ ఇప్పటికీ జనరేషన్ బాగా కనెక్ట్ అయ్యింది. త్రివిక్రమ్ ఈ సినిమాను సాధారణ కమర్షియల్ ఫార్మాలో తీయలేదు. ఆయన ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాడు. ప్రజలు నమ్మితే ఒక సాధారణ మనిషి కూడా దేవుడిలా మారగలడు అనే భావనను చూపించాడు. ఇది మాస్ ఆడియన్స్కు వెంటనే కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాదు. అందుకే థియేటర్లో సినిమా నెమ్మదిగా పడిపోయింది. కొన్ని సినిమాలు థియేటర్ల కోసం పుట్టాయి, కాలం గడిచాక ప్రజలు అర్థం చేసుకునే సినిమాలుగా ఉంటాయి. కలేజా కూడా అలాంటిదే. మీ అభిప్రాయం ఏమిటి? కలేజా సినిమా నిజంగా మాస్టర్ పీసా అనిపించిందా, లేక అప్పట్లో వచ్చిన ఒక టాక్ కరెక్ట్ అనిపించిందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మూవీ అనాలిసిస్ వీడియోలు కావాలంటే మన తెలుగు సినిమాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.